భారత్ మీద అఫీషియల్‌గానే మేము యుద్ధం చేయబోతున్నాము అని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత భారతదేశంలోనూ, పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందికి కలుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, అసలు పాకిస్తాన్‌కి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అసలు పాకిస్తాన్ వెనక ఏవైనా అదృశ్య శక్తులున్నాయా? అన్నింటికి మించి యుద్ధం అంటూ చేస్తే పాకిస్తాన్ భారత్ ముందు ఎన్ని రోజుల పాటు నిలబడగలదు అన్నది కూడా చాలా కీలకమైన ప్రశ్న. అసలు సమాధానం కావాల్సిన ప్రశ్న కూడా. పాకిస్తాన్ ఎన్ని రోజులు భారత్‌తో యుద్ధం చేయగలదని. ఎందుకని? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పాకిస్తాన్ ఇప్పటికే కుదేలైపోయింది. ఖజానా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. తినే తిండి దగ్గర నుంచి పెట్రోల్ వరకు ఎవ్రీథింగ్ దిగుమతుల మీద ఆధారపడుతున్నారు. అంతా దిగుమతుల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేటివి ఉండవు. అవి ఇటువంటి సమయంలో అత్యవసరం కూడా. సో విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేవు. అండ్ సామాజికంగా కూడా భారతదేశ పాకిస్తాన్ అనేది ఒక రకమైన అంతర్యుద్ధం లాంటిది ఎదుర్కొంటుంది. అటువైపు బలూచిస్తాన్ మొన్న వాళ్ళ ట్రైన్ను కూడా హైజాక్ చేశారు, చూసాం. అక్కడ ఎక్కువ సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరొకవైపు పోనీ రక్షణ పరంగా అయినా కనుక వాళ్ళు అంత సేఫ్గా ఉన్నారా, రక్షణ పరంగా బలంగా ఉన్నారు అంటే రక్షణ పరంగా కూడా బలంగా లేరు. బై డిఫాల్ట్గా దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు సైన్యం మీద ఇంపాక్ట్ చూపించుకునేట్లుంటాయి. కనీసం వాళ్ళ సైనికులకు మంచి ఫుడ్ అయినా పెడుతున్నారా అన్నది కూడా ప్రశ్నే. ఎందుకంటే వాళ్ళ దేశం ఆర్థికంగా అంత చితికిపోయి ఉంది. దేశ జీడిపిలో 75% వరకు అప్పులే చేరుకున్నాయి. సో ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ చేతులు దాంచుతూనే ఉన్నారు. వాళ్ళ కనీస అవసరాలకు కూడా అప్పులు పుట్టిన పరిస్థితి. అటువంటిప్పుడు యుద్ధం చేస్తే ఇంకెన్ని వనరులు కావాలి? అసలు ఎన్ని రోజులు వాళ్ళు యుద్ధం చేయగలరు? ఎందుకు ఈ విధమైనటువంటి పిచ్చి పనికి పూనుకుంటున్నారు? ఎందుకు కయ్యానికి కాలు దూవుతూ ఉన్నారు? అసలు ఈ పిచ్చి ఏంటి, ఈ ఉన్మాదం ఏంటి? అంతు చిక్కని ప్రశ్న. అసలు ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతారు వాళ్ళు? సొంత ప్రభుత్వం మీదనే ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళ నాయకుల మధ్య ఐక్యత లేదు. ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమన్వయం లేదు. వాళ్ళిద్దరి మధ్య కానీ పెద్ద అండర్స్టాండింగ్ లేదు. మరి అటువంటి దేశం భారత్తో యుద్ధం ఎలా చేయగలుగుతుంది? చేయడానికి ఎందుకు పూనుకుంటున్నారన్నది ప్రశ్న. సరే, పూనుకొని కయ్యానికి కాలు దువ్వి ఎన్ని రోజులు బరిలో నిలవగలుగుతారు అన్నది కూడా ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు భారత్ వైపు నుంచి కూడా భారీగా ఖర్చు అవుతుంది. భారతదేశం మీద కూడా ఇది చాలా గణనీయ ప్రభావాన్ని చూపుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద. ఒక సర్వే నివేదిక ప్రకారం ఓవర్ రఫ్గా చూసుకున్నా కూడా భారత్ కనుక 13 రోజుల పాటు యుద్ధం చేస్తే పాకిస్తాన్ తోటి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 2.5 లక్షల కోట్లు. మరి పాకిస్తాన్కి అంతే అవుతుంది కదా. తిండికి అలమటించే పరిస్థితులు అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నది ప్రశ్న. మన భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపించబోతుంది. చాలా ప్రభావాన్ని చూపించబోతుంది యుద్ధం. మరి భారత్ను వాళ్ళు ఎదుర్కోగలుగుతారా? భారత్ రాజకీయంగా ఐక్యంగా ఉన్నారు, ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. అంతర్గతంగా ఏమీ పాకిస్తాన్ లాగా గొడవలు అవి ఇవి ఏం లేవు. ప్రపంచంలో భారత్కి ఏమీ అంత చెడ్డ పేరు లేదు, అప్పులు పుట్టని పరిస్థితి లేదు. సరే, మనోళ్ళు లాస్ట్ 11 సంవత్సరాల్లో విపరీతమైన అప్పులు చేశారు. అంతకుముందు 70 ఏళ్ళలో చేయనప్పుడు 11 ఏళ్ళు చేశారు, అది వేరే విషయం. అయినా కూడా భారత్ పరిస్థితి ఏమి పాకిస్తాన్ లాంటి దీనస్థితి కాదు కదా. భారత్ చాలా బలమైన స్థితిలోనే ఉంది. మరి ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? ఎన్ని రోజులు వీళ్ళు బరిలో నిలవగలుగుతారు? నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఆ ధైర్యం ఏంటి? ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? అసలు కనిపించని శక్తులు ఏమైనా వాళ్ళను ఉసిగొల్పుతున్నాయా? చూద్దాం.